హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ హెవెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. బిర్యానీ ప్రిపేర్ చేసుకునే ముందు 2 గ్లాసుల బాస్మతి రైస్ని నానబెట్టుకుని అరగంట సేపు ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు బద్దలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, 2 దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, మిరియాలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. మరుగుతుండగా తగినంత ఉప్పు, 2 కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుని మూత పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. తర్వాత వాటర్ మరుగుతుండగా పక్కన పాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వేపించి పెట్టుకున్న రొయ్యలని ఇందులో వేసుకోవాలి. రొయ్యల్లోని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేంత వరకు పసుపు, ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని గ్రేవీ అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక వాటర్ బాయిలింగ్కి పెట్టుకున్నాం కదా, వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉన్న 2 గ్లాసుల బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా అయిపోయేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత ఇలా మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒక 90% కుక్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక 10% కుక్ అవ్వాలి అన్నప్పుడు అందులో కొద్దిగా రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీని మీద స్ప్రింకిల్ చేసుకుని కొద్దిగా రైస్ సెపరేట్ చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ మీద లేయర్గా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా వేపించి పెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర ఇవన్నీ పైన స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అందులో వాటర్ కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయేంత వరకు కుక్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ.